సంగారెడ్డిలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహణ. సందేశం టైమ్స్, సంగారెడ్డి, మార్చి 14. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం, మదిన చౌరస్తా, సినిమా రోడ్, శివాజీ నగర్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు, అలాగే ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు స్వచ్ఛత ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పట్టణ సిఐ, 38 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ డిఈఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆర్ఐ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు సంగారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వచ్ఛతా ర్యాలీ అనేది మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంగారెడ్డి అనేది ఎంతో మందికి బతుకు తెరువునిచ్చిన పట్టణం. చాలామంది, వందల మంది, వేల మంది ఇక్కడ వారి యొక్క జీవనోపాధి కొనసాగిస్తూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి. ఇట్లాంటి పట్టణం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అవునా కాదా? పట్టణం కరబోతుంటే మనం బతకలేం. ఎప్పుడైనా మన జీవనశైలి బాగుండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంటి నుండి మన నాన్న కానీ, మనం కానీ, మన పిల్లలు కానీ బయటకు రాగానే ఇంటి నుంచి వెంటనే ఫోన్ వస్తుంది. మన అమ్మ కానీ, చెల్లె కానీ, తమ్ముడు కానీ, ఎవరైనా ఒక పాల ప్యాకెట్ తీసుకురా, ఒక కూరగాయలు తీసుకురా, లేదంటే మెడిసిన్ తీసుకురా, ఇంకేదైనా పండ్లు, పూలు ఇట్లాంటివి తీసుకురా అంటే వాళ్ళు ఏం చేస్తారు? బయటకు వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్లో ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఇస్తుంటారు. సరే, ఆ ప్లాస్టిక్ కవర్ను అదేవిధంగా స్టోర్ చేసి మున్సిపల్ వాహనానికి ఇస్తారా అంటే ఇవ్వరు. వెంటనే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కిచెన్ వేస్టేజ్ కానీ, అన్నం కానీ, మిగిలిపోయిన కూరలు కానీ ఆ కవర్లో వేసేసి మన ఇంటి వాళ్ళకే ఇచ్చేస్తారు. అది బయట పడేసి రాపో అని. వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు? ఇటువంటి స్టాచ్యూల దగ్గర కానీ, మహనీయుల స్టాచ్యూల దగ్గర కానీ, కరెంటు స్తంభాల దగ్గర కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న దగ్గర కానీ, పెద్ద పెద్ద మోరీలు ఉన్న దగ్గర కానీ విసిరి పడేస్తూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనం అంతా బిజీ లైఫ్, చాలామంది వర్క్ చేస్తుంటాము, బిజీగా గడుపుతుంటాం. కాబట్టి చెత్త బండికి ఇచ్చే టైం అనేది మనకు ఉండదు. వెంటనే రోడ్డు పైన పడేసి మన ఆఫీసులకు కానీ, కార్యాలయాలకు కానీ, లేకపోతే స్కూల్స్కి కానీ వెళ్ళిపోతుంటాం. ఆ తర్వాత ఏమవుతుందని ఎవరు ఆలోచించం. ఆ ప్లాస్టిక్ కవర్ అనేది మీరు వేసే డ్రైనేజ్ నుండి శుభ్రమైన మహబూబ్సాగర్కి చేరుతుంటుంది. అవునా కాదా? మీరు వేసే ప్లాస్టిక్ కవర్ రోడ్డు పైన వేసేది అక్కడ ఉండే పశువులు అనేది తింటూ ఉంటాయి. మన దేశంలో దాదాపు 35% పశువులు ఈ ప్లాస్టిక్ కవర్ను తిని చనిపోతూ ఉన్నాయి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే పుట్టిన పిల్లవాడిని కూడా మనం ప్లాస్టిక్ అనేది తాగిపిస్తూ ఉంటాం. పుట్టగానే వెంటనే మెడికల్ షాప్కి పోయి ఒక పాల డబ్బా తీసుకొస్తుంటాం, అది కూడా ప్లాస్టికే. దానిలో మిల్లీ మైక్రాన్స్ యొక్క ప్లాస్టిక్ అనేది ఉంటుంది. వెంటనే దానిలో పాలు నింపి ఆ పిల్లవాడికి పడుతూ ఉంటాం. అంటే పుట్టినప్పటి నుంచి మనిషి చచ్చిపోయేంత వరకు ఆ ప్లాస్టిక్ అనేది మన జీవనశైలిలో భాగం చేస్తున్నాం. మనమే తింటున్నాం, దానివల్ల మనమే చనిపోతున్నాం. 30% మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు మన దేశంలో. దానికి కారణం ఏంది? ఈ ప్లాస్టిక్. మనం చూస్తూ ఉంటే ఈ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ఒక వందలాది షాప్స్ పూలు, పండ్లు అమ్ముతూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ప్రతి ఒక్కరు ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ పండ్లు కానీ, పూలు కానీ వేసేసి ఆ కస్టమర్స్కు ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు జీవనోపాధి కొనసాగించడం వారి యొక్క విధి. కాకపోతే వాళ్ళు చేసే బిజినెస్ వల్ల, ప్లాస్టిక్ కవర్ అమ్మడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమందికి నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలా. సంగారెడ్డి ప్రజలందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి, మా మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి, మీరు ప్లాస్టిక్ వాడడం తగ్గించండి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక జూట్ బ్యాగ్ కానీ, ఒక బట్ట సంచి కానీ మీరు తీసుకొస్తే మీకు కావాల్సిన సామాన్ అంతా దానిలోనే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళండి. అది రీయూజబుల్ ఉంటుంది, మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం చేయడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి షాప్ యజమాని నేను కోరుకునేది ఒకటే, మీ దగ్గరికి ఎవరైనా కొనుక్కోవడానికి వస్తుంటే ఫస్ట్ మీరు బట్ట సంచి తెచ్చుకున్నారా లేదా అని అడగండి. ప్రతిదీ మున్సిపల్ వాళ్ళే వచ్చి మీకు అవగాహన చేయాలి, మేము చెప్తేనే మేము వింటామనే ఒక పద్ధతి అనేది మార్చుకోవాలి. మనందరి బాధ్యత, ఈ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలోని నెంబర్ 1 సిటీగా మన సంగారెడ్డి పట్టణాన్ని మన మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిలుపుకునే విధంగా మనందరూ కృషి చేస్తామని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.